వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. భూమి 5 సెకండ్లు తిరగటం ఆపేస్తే ఏమవుతుంది? మన భూమి ఎప్పటికీ ఆగకుండా తన యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఊహించండి, భూమి ఒక్కసారిగా 5 సెకండ్లు తిరగటం ఆపేస్తే మన జీవితంపై ఎంత ప్రభావం పడుతుంది? ప్రకృతి ఎలా మారిపోతుంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి తిరగటం ఎందుకు అవసరం? భూమి గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తన యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఈ తిరగటం వల్లే మనకు పగలు రాత్రి సైకిల్, వాతావరణ బ్యాలెన్స్, ఓషన్ కరెంట్స్ వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. కానీ భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఇవన్నీ తీవ్రంగా దెబ్బతింటాయి. ఊహించండి, మీరు కారులో హై స్పీడ్తో వెళ్తుంటే అకస్మాత్తుగా బ్రేక్ కొడితే మీ బాడీ ముందుకు వెళ్తుంది కదా, అదే భూమి మొత్తం మీద జరుగుతుంది. భూమి గంటకు 1670 కిలోమీటర్ల స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఇది ఒక్కసారిగా స్టాప్ అయితే భూమిపై ఉన్న ప్రతిదీ అదే వేగంతో ముందుకు మూవ్ అవుతుంది. తీవ్రమైన గాలులు 1600 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వీచి భయంకరమైన తుఫానులు, భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉంటుంది. సముద్రాలు ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచివేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక నిర్మాణాలు కూలిపోతాయి. మానవ జీవనం అప్రమత్తంగా మారిపోతుంది. మనం బతికి బయటపడతామా? ఒకవేళ ఇది కేవలం 5 సెకండ్లు మాత్రమే జరిగితే భూమి మెల్లగా తిరిగి నార్మల్ స్టేట్కి వస్తుంది. కానీ అప్పటికే పెద్ద స్థాయిలో నష్టం జరిగిపోయి ఉంటుంది. మానవ సమాజం ఊహించని విపత్తులు ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తు భూమి అలా ఒక్కసారిగా స్టాప్ అవ్వదు. ఇది కేవలం థియరీ మాత్రమే. కానీ ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవటం చాలా అవసరం. మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. భూమిని క్లీన్ అండ్ బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.